కీర్తనల గ్రంథము 107వ కీర్తన మీద నేను మాట్లాడుతున్నా. Today I am going to speak about Psalm 107. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. యెహోవా విమోచించువారు ఆయన మాట పలుకుదురుగాక. Oh, give thanks unto the Lord, for he is good, for his mercy endureth forever. Let the redeemed of the Lord say so, whom he hath redeemed from the hand of the enemy. ఇప్పుడు నా వెనకాల అనడానికి ప్రయత్నించండి. Now say after me. యెహోవా దయాళుడు. Oh, give thanks unto the Lord. ఎవరిబడి చెప్పాలి, లైవ్ చేసేవారు కూడా. యెహోవా దయాళుడు. Oh, give thanks unto the Lord. ఆయన కృప నా మీద ఉన్నది. His goodness and mercy is upon me. నిరంతరము ఉన్నది. It is forever upon me. చెప్పాలి, నిరంతరము ఉన్నది. It is forever upon me. ఒకసారి ఒక సాధు One day one sage, ఆయన వెళ్తున్నప్పుడు as he was going, ఒక పిల్లగాడు ఊరికొచ్చిండు. one boy came running to him. ఆ సాధు దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నాడు. He came to that sage and told him, సార్ నాకు నువ్వు హెల్ప్ చేయాలని అడిగాడు. he told you, please help me. ఇప్పుడు ఈ సాధు అన్నాడు కదా, నేను నీకేం హెల్ప్ చేయగలను అన్నాడు. The saint said, how can I help you? నీ బ్యాగ్ లో ఏముంటది నాకు ఇచ్చేయాలన్నాడు. Whatever you have in your bag, please give me. అయితే ఆ సాధు చూసాడు కదా, నా బ్యాగ్ లో ఏముంటది ఆ బాబు, ఈ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ బ్యాగే ఇచ్చేసాడు. What he said is, if what do I have in my bag, you can take the bag. He gave it away. ఆ బ్యాగ్ లో చేయబెట్టి ఈ వయసు పోరగాడు ఏం చేశాడంటే ఒక డైమండ్ బయట తీసాడు. What this young boy did was, he put his hand in the bag and removed a diamond. పట్టుకున్నాడు అది. He held it. ఈ విధంగా చెప్పిండు. He told, సాధు గారు ఈ డైమండ్ నాకు ఇచ్చేస్తారా అన్నాడు. he said, saint, will you give me this diamond? 100% తీసేసుకో, నేనేం చేసుకుంటా అన్నాడు. He said, okay, take it. What do I need? యాక్చువల్ గా నాకు ఈ బ్యాగ్ లో ఈ డైమండ్ ఉన్నట్టు కూడా పెద్దగా తెలియదు, నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు, నీకు యూజ్ అవుతుందంటే తీసేసుకొని హ్యాపీగా ఇచ్చేసాడు. He said, I don't even know that this diamond was in my bag and it is of no use to me. You can just take it. వయసు పరగానికి ఒకరికి డైమండ్ దొరికితే ఎట్లుంటుందో తెలుసుగా మీకు. You can understand how a young man, if he finds a diamond, how it is. ఒక 4-5 days బాగా ఎంజాయ్ చేశాడు వాడు. For 4-5 days he enjoyed nicely. తర్వాత మళ్ళా సాధు ఆ యొక్క రోడ్డు మీద వెళ్తున్నాడు, మళ్ళీ పరిగెత్తుకొని వచ్చాడు. Again one day as the saint was going, this young boy came. ఏమని అడిగాడంటే, what he said, సాధు గారు నేను మిమ్మల్ని మళ్ళా కలవడానికి వచ్చా అని చెప్పాడు. I have come to meet you again. నీకు మళ్ళీ ఈసారి ఏం అవసరం ఉంది నాతో అని అడిగాడు. He said, what do you need now? అయితే నా దగ్గర ఇక ఏమీ లేదు, నువ్వు మరి నాకంచెం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నన్ను అడగొచ్చు అని చెప్పాడు. Oh, he said, now I don't have anything. What is it you are expecting from me? You can ask. దీనికంటే బలమైనది ఒకటి ఉంది, దాన్ని నేను నీ దగ్గర తీసుకుందామని వచ్చినా అన్నాడు. He said, there is something more powerful than this diamond. I want to come and take it. సాధు అన్నాడు, సరే ఓకే, అది ఏదున్నా నా దగ్గర ఉన్నది ఏదైనా నీకు ఇస్తే అడుగు అని చెప్పాడు. He said, okay, if I have it, I will give it to you. Ask. నేను అడగటానికి ముందు నేను నీ దగ్గర తీసుకున్న డైమండ్ నీకు ఇచ్చేయాలనుకుంటానా అన్నాడు. He said, see, the diamond that I took from you, because before asking, I want to give it off to you. ఎందుకు నీకు వద్దా అన్నాడు. He said, why you don't want it? నాకు వద్దులే కానీ మీరు తీసేసుకోండి అని సాధు గారికి ఇచ్చేసాడు He డైమండ్. said, I don't need it. You take it away. సాధు గారు ఆ బ్యాగ్ లో డైమండ్ వేసేసాడు. Now the saint took the diamond and put it back in his bag. ఇప్పుడు అడుగుతున్న సాధు గారు, నాకు మంచిది ఒకటి ఇయ్యాలి నువ్వు అన్నాడు. Now he said, oh saint, now you have to give me something more better than this. 4 days ఈ డైమండ్ చూసా, ఏమి జరగలే, నాకు ఏమొద్దు అనుకున్నా, అందుకే పట్టుకొని వచ్చా, కానీ నీకాడ ఒక బలమైంది ఉంది, ఆ వరాన్ని ఇప్పుడు అడుగుతాను అన్నాడు. He said, I have held this diamond for 4 days and nothing good happened in my life, so there is something powerful in you that I want it. ఓకే, సాధు గారు అన్నారు, ఏం కావాలో చెప్పు, అడుగు, ఇచ్చేస్తా అన్నాడు. He said, okay, ask and what is it, I'll give. నువ్వు డైమండ్ కూడా నా కోసము అడిగినప్పుడు నేను ఎవరినో తెలియదు, ఏమీ తెలియదు, కానీ నువ్వు ఒక్క అడుగు కాదు 10 అడుగులేసి నువ్వు నాకు ఇచ్చేసిన చూడు ఆ డైమండ్, ఆ లోపల ఉన్న ఆ గివింగ్ అనే గిఫ్ట్ని, ఆ ఇచ్చే గుణాన్ని, నీ లోపల ఉన్న మంచి భావాన్ని నాకు వరంలాగా ఇచ్చేస్తే నేను తీసేసుకుంటా అని ఈ యొక్క సాధు గారిని ఈ యొక్క పిల్లగాడు అడిగాడు. Now this young boy said, see the goodness with which when I asked you for such a precious diamond, you did not hesitate to give it. That goodness that is in you which gives to others, I want that kind of a goodness. అంటే ఆ పిల్లగాడికి ఏం అర్థమైందంటే, what that young boy understood is, తెలివని నాకు ఇంత పెద్ద వెలకట్టలేని డైమండ్ ఇచ్చిందంటే ఈయన లోపల ఎంత మంచి స్వభావం ఉన్నది. He said, the diamond that he gave to whom he doesn't even know, what goodness he must be carrying in his heart. ఇందులో మోరల్ ఏం చెప్తున్నా తెలుసా? The moral of the story, నువ్వు ఎన్ని రోజులు బ్రతికినా, however long you live on this earth, నువ్వు ఎంత సంపాదించినా, how much ever you earn, నువ్వు ఎన్ని చేసుకొని వచ్చినా, whatever you do, ప్రపంచాన్ని మొత్తం జయించుకొని వచ్చినా, even if you conquer the whole world, నీతోటి వచ్చేది నువ్వు దేవుని కోసం ఈ భూమి మీద ఏమి చేయగలిగినవో అది చేసింది ఒక్కటే మిగిలిపోతుంది. అది విలువైందాగా దేవుడు లెక్క కట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది బలమైన మాట. ఆ సాధు ఆ పిల్లగానికి చెప్పినట్టే నీకు చెప్తానా, ఇది గొప్పది, దీన్ని తీసుకో, అది ఐశ్వర్యాన్ని దాటిపోతుంది, అభిషేకాన్ని దాటిపోతుంది, అన్నిటిని దాటిపోయే విలువైన మాట.
The great thing is how many ever days you live on this earth, the purpose for which you are here. If you can just do that thing, it will cross your boundaries, it will cross your anointing, it will cross every breakthrough that you need in your life. అందుకే దేవుడు దయాళుడట. That's why God is in His goodness. ఆయన కృప మన మీద ఎప్పుడు నిరంతరం ఉంటదట. His mercy endureth forever. అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెప్పాలట. That's why you have to praise Him always. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, when we have problems, మన ఫెయిత్ అనేది జీరో అయిపోతది. when our faith becomes zero, మన కష్టం అనిపిస్తది. our problem we are find it very troublesome for having దాంట్లో faith. ఎట్లా ఫైట్ చేయాలో మనకు తెలియదు. We don't know how to fight through faith. కానీ నేను ఒక బలమైన మాట చెప్తున్నా. But one powerful word I want to నువ్వు share. చేసే గుడ్ ఫైట్ లో దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. In your good fight, God is going to help you. నీ యొక్క గుడ్ ఫైట్ లో దేవుని యొక్క హ్యాండ్ నీ కొరకు మూవ్ అవుతది. God's mighty hand will move for you in your good fight of ఈ యొక్క ఉదయ కాలంలో this morning. నువ్వు కూడా ఒక మిరకల్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొద్దు? Why can't you expect a miracle? ఖచ్చితంగా దేవుడు నీకు ఏదో ఒక అద్భుతాన్ని చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రయత్నించు. Oh, just that believe and expect that God will do something mighty in your నీ life. సమస్య కంటే దేవుని ఎక్కువగా నమ్మడానికి ప్రయత్నించు. More than your problem, begin to think about God. నేను ఒక మంచి బలమైన విషయాలు మీకు నేను ఈ రోజు బోధిస్తా. Today something powerful I want to share. దీంతో మీకు స్పిరిచువల్ గా కూడా ఒక గొప్ప మోటివేషన్ వస్తుందని నేను అనుకుంటున్నా. I believing that through this you will have spiritual motivation. దేవుని యొక్క పిల్లరా, ఇది మీకు చాలా బ్లెస్సింగ్ గా కూడా మారిపోతుంది. I believe that this is going to be a blessing for you. ఇక్కడ చూడండి, గమనించడానికి ప్రయత్నించండి. Now see this. దేవుని యొక్క బిడ్డలారా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు మీరు తర్వాత చదువుకోవడానికి ప్రయత్నించండి. See from Matthew 13:23. ఇది క్లియర్ గా ఉంటుంది, ఎంత బాగుంటుందో చూడండి. Now how clear it is. ఏం జరిగిందంటే, Now what happened? యేసు ప్రభు 4వ జామున నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. In the 4th time watch of the night, Jesus is walking on waters. చర్చ్ మంచి వినండి. Listen. ఆయన వాటర్ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. He is walking on the waters. మనం కూడా నీళ్ళ మీద నడుస్తాం, అంతే కదా? Do you know we also walk on waters? మీరు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు ఇప్పుడు నా దగ్గరికి. Did you come walking on the waters to me? చర్చ్కి ఎట్లా వచ్చారు? How did you walk? ఎర్త్ మీద నడుస్తాం మనం. You walk on the land. కానీ సింపుల్ గా దేవుడు ఏం చేస్తున్నాడంటే వేరే డైమెన్షన్ ని స్టార్ట్ చేశాడు, వేరే కోణాన్ని స్టార్ట్ చేశాడు. Jesus here started another dimension. ఈయన నీళ్ళ మీద భూమి మీద నడుచుకుంటూ వచ్చినట్టే నీళ్ళ మీద ఇట్లా నడుచుకుంటూ వస్తాడు. As he was walking on the land, so in the same manner he is walking on the water. ఈ యొక్క విషయం పీటర్ కి ఇమాజిన్, అరే ఎంత బాగుంది, అద్భుతం అనిపించింది. Oh, Peter was amazed seeing that sight. అరే నిజమే కదా, నీళ్ళ మీద దేవుడు నడిచేది మామూలు విషయం కాదు అది. It is just not ordinary for a man to walk on water. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, Now see, జీసస్ వాటర్ మీద నడిచేది పీటర్ చూశాడు. Peter saw Jesus walking on water. పీటర్ లోపల ఒక డైమెన్షన్ మారిపోయింది. Peter's dimension changed in him. నువ్వు ఫ్లెష్ లో శరీరంలో ఉండి ఆలోచించినంత కాలం అద్భుతాలు జరిగాయి. As long as you keep thinking in the flesh, no miracle can take place in నీ you. డైమెన్షన్ మారవాలి. You have to change your నీ dimension. కోణాన్ని మారవాలి. You have to change your నీ dimension. ఆలోచన మారాలి. You have to change your ఈ thinking. యొక్క దోణలోంచి ఎప్పుడైతే ఆలోచన మార్చుకొని ఒక స్టెప్ వేసిండో, Oh, when he changed his thought and put his step on the water, వాటర్ ని మీద నిలబడగలుగుతున్నాడు పీటర్. now Peter is able to stand on the water. కానీ ఇప్పుడు వాటర్ మీద ఉన్నాడు, బోట్ లో లేడు, ఎర్త్ మీద లేడు. Now he's not on the earth, he's not in the boat, he's on the water. ఈ యొక్క ఫిబ్రవరిలో దేవుడు నిన్ను వాటర్ మీద నడిచే గుడ్నెస్ ని, మెర్సీని, ఆయన కృపను నీ మీద నిరంతరం ఉండేటట్టు చేసి సూపర్ న్యాచురల్ బ్రేక్ త్రూస్, బ్లెస్సింగ్స్ అనే బాంబ్స్ లాగా బ్లాస్ట్ అయ్యేటట్టు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబోతున్నాడు. This February God is making you walk on the water so that you will walk through it. అంటే డైమెన్షన్ మారిపోయింది. Your dimension has changed. ఇంకా మీకు ఇద్దరు డిసైపుల్స్ Now other disciples, ఆ ఒక బోట్ లోనే కూర్చున్నారు. they were sitting on the boat. వాళ్ళు చెప్తున్నారు, They're saying, ఏ పీటర్ ఇది లాస్ట్ డే నీకు. no Peter, this is your last day. వచ్చేటప్పుడు చెప్పావా నీ భార్య గుడ్ బై? Did you say goodbye to your wife? నీ చిల్డ్రన్స్ కి చెప్పావా? Did you say bye to your children? ఎన్నోసార్లు తొందరపడ్డావు. Oh, many times you have been hasty. వీళ్ళు చెప్తున్నారు, They're saying, అయ్యో ఇక నుంచి మనం పీటర్ యొక్క ముఖాన్ని చూడం మనం. oh, from now on we won't see Peter's face. కానీ ఎవడు చేయలేంది పీటర్ చేస్తున్నాడు కాబట్టి. But what nobody did, Peter is doing. వాళ్ళు చూసినప్పుడే మునుగడం ప్రారంభించాడు. As they were seeing, he was also drowning. కానీ బైబిల్ ఈ విధంగా But సెలవిస్తుంది, the Bible says, పీటర్ వాటర్ మీదకి ఎప్పుడైతే వచ్చిండో, when Peter came on water, డైమెన్షన్ మారిపోయింది గనుక, because the dimensions changed, దేవుడు చూసిందే పీటర్ చూస్తున్నాడు గనుక, because what Jesus saw, same thing Peter is seeing. దేవుని యొక్క బిగ్
హ్యాండ్, బిగ్ ఆర్మ్స్ తోటి దేవుని యొక్క హెల్ప్ స్టార్ట్ అయ్యి అతడు ఎప్పుడైతే సిక్ అయిపోయి కిందికి కులికిపోతున్నాడో దేవుని యొక్క హ్యాండ్ పైకి లిఫ్ట్ చేయడం ప్రారంభించింది. నువ్వు ఎప్పుడైతే నీ డైమెన్షన్ని నువ్వు మార్చి కొత్తగా చేయడం ప్రారంభిస్తావో నువ్వు మునిగినట్టు అనిపిస్తుంది. కానీ మీరు మునుగరు, మీరు ఊరుకుండి చూస్తే చాలు దేవుని యొక్క మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతా, దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా నేను చూస్తున్నా. When you can see, as Jesus saw, the mighty hand of Jesus came to lift up Peter when he was drowning. In the same manner, in your problem, you're not going to sink. The mighty hand of God is going to lift you up. His mercy and grace will be upon you. పిల్లలకు ఫీజులు ఎవరు కడతారు? Who will pay fees to their children? పేరెంట్స్ కడతారు. Parents pay. పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. It is parents' responsibility. పేరెంట్స్ కట్టేది పిల్లలు కట్టడానికి చూస్తే కుంగిపోయి కింద పడతారు. If at all, what parents do, if the children see and think, they will just collapse there. దేవుడు చేసే బ్యాటిల్స్ నువ్వు చేస్తా అంటున్నావు, అందుకే కింద పడతావు. దేవుని వదిలేయి, దేవుడు తెలుసు ఎట్లా బ్యాటిల్ చేయాలో. దేవుడు చేసే బ్యాటిల్స్ మీరు చేయాలని చూస్తే మోయలేని బరువు వచ్చి ఇప్పుడు ఈ కొండను తీసుకొచ్చి నా నెత్తి మీద పడితే కుంగిపోతా. ఆ భారాన్ని నువ్వేడం వస్తావు. ఆయన వదిలేసాయి. ఆయన ఫైట్ చేసి నీకు విక్టరీని ఇస్తాడు. ఆయన ఫైట్ చేసి ఫినిష్ చేస్తాడు. ఆయన ఫైట్ చేసి ఆయన చూపించుకుంటాడు. ఆయన కృప నిరంతరం ఉన్నది అని. See, the battles that God has to do, let him do it. If you fight the battles that God does, then you will really collapse. Just look unto the Lord and leave it upon him. నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. What you have to do, you do. నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు. What you cannot do, God will do. దేవుడు చేసేది మనం చేయడానికి ట్రై చేస్తే అది పొరపాటు. What God does, if we are trying to do, it is a mistake. ఏం చేయకుండా కూర్చుంటే కూడా పొరపాటే. Without doing anything, sitting also is mistake. 70 సంవత్సరాలు ఉన్న 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చూడండి. See, a person of 70-80 years, వాళ్ళు ఇట్లా కూర్చొని ఏదో మాటలు చెప్పరు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఏదో ఒకటి. they will not be simply sitting and talking. They will keep doing some work and talk. ఈ జనరేషన్ ఉన్న 30 సంవత్సరాలను చూసుకొని కింద కూర్చొని కూడా లేవడానికి ఇట్లా భూమి మీద చేయబెట్టి లేస్తాడు. వాళ్ళేమో లేసి పరిగెత్తాను. చాలా తేడా ఉన్నది. Now look at this present generation. Even if they're 30 years, if they sit on the floor, they're not able to get up. వీడు అన్నం తింటాడు, He will eat. నీళ్లు వీళ్ళ అమ్మ తీసుకురావాలి. His mother has to get water. వీనికి చేత కాదు, నిజమేనని చెప్పేది. It is true. He cannot get up and take water. కానీ వాళ్ళు తినేటప్పుడు తెచ్చుకుంటారు, నీకు కూడా తెస్తాను. But those people, the other generation, they are eating, drinking, and also getting it for you. ఇది నీ గ్రాఫిక్. This is your graphic. ఇది వాళ్ళ గ్రాఫిక్. That is their graphic. కానీ నేనేం చెప్తున్నా అంటే, But what I'm saying, పీటర్కి ఏదో జరుగుతుంది. something is happening to Peter. డైమెన్షన్ మారిపోయింది. Dimensions have changed. కొత్త కోణంలోకి వచ్చిండు. He has come into a new dimension. ఇద్దరు డిసైపుల్ చేయలేంది చేస్తున్నాడు. Two disciples, what they could not do, others didn't do it. నీ ఎదురోడు, నీ పక్కోడు, నీ ఇంటి పక్కనోడు ఎవడు చేయలేంది. ఈ ఊర్లో దేవుడు నీ కోసం, దేవుడు ఏదో చేయడానికి, నువ్వు దేవుని కోసం ఏదో చేయడానికి, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ బ్లెస్ కావడానికి సంథింగ్ ఏదో గ్రేట్ షార్ట్స్ అనేవి నీ యొక్క జీవితంలో మిరకల్స్ అనేవి, ఇక ఆరోస్ అనేవి రిలీజ్ చేస్తున్నాను నేను దేవుని యొక్క ప్రాఫిట్. I release those things, that arrows of blessings, that what nobody, your neighbors or your friends, nobody did it. You along in partnering with Jesus are going to do something supernatural. అర్థమవుతుందా మీకు? Are you understanding? చెప్పండి, నేను రిసీవ్ చేసుకుంటున్నా. Say, I receive it. నా డైమెన్షన్ మారిపోతుంది. My dimension is changing. నేను ఫ్లెష్ లో ఆలోచించట్లే, I'm not thinking in the flesh. నేను స్పిరిట్ లో ఆలోచిస్తున్నా. I'm thinking in my spirit. నేను మీ అందరిని నేను చెప్తున్నా, లైవ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తున్నా ఒక విండో మీ కొరకు ఓపెన్ చేస్తున్నా. Oh, I'm telling to those who are watching online and those all are sitting here, I see a window God is opening for you. చెప్పండి, నాకు ఓపెన్ అవుతుంది విండో. Oh, you say the window is opening for me. ఆ విండో నుంచి ప్రమోషన్ రాబోతుంది. From that window you are going to receive a promotion. నీ వైఫ్ కన్సీవ్ కాబోతుంది. Your wife can conceive. నీ బిజినెస్ గొప్పగా ట్రిగ్గర్ కాబోతుంది. Your business can trigger in a great way. రోమా 5:5లో ఉంది, నీ హోప్, యువర్ హోప్ షల్ నాట్ బి కట్ ఆఫ్. నీ నిరీక్షణ సిగ్గుపరచదట. Oh, Romans 5:5 says your hope will not be cut off. నీ యొక్క నిరీక్షణ సిగ్గుపరచదు. Your hope will not put you to shame. నువ్వు దేవునిలో నిరీక్షణ కలిగి ఉండాలి. Have faith, hope in God. బెటర్ 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 అవుతావు. Then you'll increase and get better and better. కనుక నీకు గుడ్ యాటిట్యూడ్ కావాలి. You should have good attitude. దానికోసమే ఈ స్పిరిచువల్ మోటివేషన్స్. That's why the spiritual motivation. నువ్వు బైబిల్ చదువుకోవాలి. You have to read Bible. నువ్వు సంపాదించిన దాంట్లో కొంచెం భాగాన్ని దేవునికి ఇవ్వాలి. What you earn, you give it to God. అప్పుడు ఏమైతే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీ మీద రిలీజ్ అవుతా Then ఉంటాయి. God's blessings will start manifesting upon you. అర్థమవుతుందా? Are you understanding? దాన్ని ఇట్లా ఫ్లో అవడు అంటాం. That is only what we call it's flowing. మీకు ఇంకొక దాన్ని చెప్తా, వినడానికి ప్రయత్నించండి. Oh, remember another thing I want to share. ఒక ముసలామె ఎప్పుడు కూడా ఆరెంజెస్ అమ్మేది. One old lady was selling oranges. ఒక
30 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆమె దగ్గర ఆరెంజెస్ కొనేవాడు. This young boy was always buying oranges from that lady. ప్రతిసారి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు Every time he goes to her, ఆమె దగ్గరే అతడు కొన్న కొన్ని కాయల్లో ఒకటి ఆమెకిచ్చి he used to buy from that only, used to give one to that lady. ఏమన్నటోడు అంటే He would say, ఒక్క దాన్ని పీసుని తిని he eat one piece. ఏం కాయలు అమ్ముతావమ్మా అంత పుల్లగా ఉన్నాయి అని చెప్పేవాడు. He would say, "Arey, what are you selling? They are so sour. కావాలంటే తిని చూడు." You want to eat and see?" ఆమె తినే టైంకి వెళ్ళిపోయేవాడు. By the time he eats, he will go. ఇట్లా ఎప్పుడు జరిగేది. Every time this way. ఒకరోజు పక్కోడు చూసి అన్నాడు. One day the neighbor saw. ముందు వాళ్ళ వైఫ్ ఇంటికి పోయినాక అడిగింది. The wife asked, ఎంతో మంది ఆరెంజెస్ అమ్ముతుంటే ఆమె దగ్గరకే పోతావు, ఆమె దగ్గరే కొంటావు, పుల్లగునే అని కామెంట్ చేస్తావు, ఎందుకు వేరే కాడికైనా పో, లేదా ఊరుకోనైనా ఊరుకో, ఎందుకు ఆ ముసలామని ఏడిపిస్తావు అన్నాడు. The wife told, "Why are you again and again going to her and also complaining that it is not good and again buying from the same lady?" ఇక్కడ మోటివేషన్ చూడండి. Now see. అప్పుడు ఇతడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. Then he said like this. వాళ్ళ మైండ్ బ్లో అయిపోయింది వాళ్ళ భార్యకి ఈయన చెప్పిన ఆన్సర్ కి. The wife was shocked. నువ్వు గమనించావా? Did you see? నేను ఇచ్చిన ఆరెంజ్, The orange I give her, ఆమె ఆరెంజ్ తీసుకొని తినలే నేను. I did not take and eat it. నేను ఏదైతే కొన్నానో What I bought, నా ఆరెంజ్ ఆమెకి ఇచ్చా. the orange I bought, I'm giving her. ఆమె అమ్ముద్ది తప్ప She only sells. ఏ రోజు తినదు. She won't eat it. ఆమె తినాలంటే If she has to eat, నా ఆరెంజ్ ఇవ్వాలి. I have to give my నేను orange. పుల్లగున్నా అని చెప్తే If I say it is sour, దాని టెస్టింగ్ కోసం ఆమె తింటది. at least to test it, she will eat it. అట్లీస్ట్ ఆమెకు నేను సాయం చేసిన అయితే కదా. At least I'll be somebody who will help her. చూడండి దీని యాటిట్యూడ్ అంట. Look at that attitude. అర్థమవుతుందా మీకు? Are you understanding? వెళ్ళిపోయాడు. He went away. ఒక రోజు ఈ ముస్లామని ఇంకొకడు అడిగాడు. Somebody asked one note. ఆయనని వాళ్ళ వైఫ్ అడిగితే ఆయన వర్షన్ లో ఆయన ఆ రోల్ లో ఇట్లా సమాధానం చెప్పాడు. That man also, his wife asked and he told in his ఈ direction. ముసలం పక్క ఉన్న ఒక ముసలామె ఒక ముసలైన ఎవరో ఈ విధంగా అడిగింది, ఏందమ్మా ఆయనకి ఎందుకు అమ్ముతావు, ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఇయ్యకు నువ్వు అని చెప్పిండు. That other lady said, "Okay, don't sell it to him, always he's complaining." అప్పుడు ఈ ముసలామె ఏమన్నదంటే, That old lady said, చూడు నేను ముసల్దాన్ని అంటే నువ్వు నన్ను ఏం తీసిపడేకు, ఆ అబ్బాయి నాకు ఆ యొక్క ఆరెంజ్ ఇస్తానంటేనే నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైందంటే నేను అమ్ముతా కానీ నేను తినా నా అయిపోతాయి అని, అందుకే ఆయన ప్రేమతోటి ఇస్తాడు. ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు ఒక ఆరెంజ్ ఎక్కువనే ఇస్తా, ఎందుకంటే ఆ ప్రేమ వెలగట్టలేంది అని చెప్పింది. అర్థమైంది అనుకుంటాను. what that old lady said, do you know that man always gives back one orange that he bought for me, and when I sell it, I give him one extra orange, so that love and bond is incomparable. అర్థమవుతుందా మీకు? Are you understanding? అట్లా నీకు కూడా తెలియాలి. You should understand. అరే ఇదంతా కూడా నా భవిష్యత్తు కోసమే. This is all for my future. వీడికి వచ్చి నువ్వు కూర్చున్నావంటే ఏదో నిప్పుల మీద కూర్చున్నట్టు, వామ్మో ఈ టైం అంతా పాడైపోతుంది, నేను ఈ టైంలో ఎంజాయ్ చేసే టైం. ఓకే మంచిగా విను, ఇక్కడ గుడ్ న్యూస్ చెప్తా. Now you should not feel thinking that you're sitting on fire and thinking my time is getting wasted, but all this is an investment for your future. నీ చెప్పేసింది నీ యొక్క ఫ్యూచర్ కోసము నీ యొక్క టైంని స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నావు కనుక, ఒక రోజు ఒక కారు బిల్డింగ్ కొరకు డబ్బులు దాచిపెట్టి ఎట్లా కొంటావో ఈ స్పిరిచువల్ డైమెన్షన్లో నువ్వు వాడే ఈ యొక్క టైం కూడా ఇన్వెస్ట్ చేస్తున్నావు కనుక ఆఫ్టర్ 4-5 years తర్వాత గొప్ప హార్వెస్ట్ రిలీజ్ చేస్తుంది నీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో. Just as you're saving money to buy a car or a house, so also all this time is that you're investing here. This is for you to take a great harvest in the future. చూడు పొద్దుగా లేచి ఒక 10 నిమిషాలు నడిచినాం అనుకో. Morning when you wake up and walk for 10 minutes. నేను చెప్పిన 10 minutes నడవని చెప్పినా అనుకో. If I say I go and walk, మా ప్రాఫిట్ రవి ఎందు నడవమంటాడు ఏమైతుంది అని అనుకుంటావు. you may think Prophet Ravi told what will happen if I walk 10 కానీ నువ్వు minutes. చేసే 10 minutes ఈ హాస్పిటల్ మెట్లు తొక్కకుండా చేస్తా తెలుసా నీకు జ్ఞానం Do you know ఉంటే? that 10 minutes of walk will stop you from getting onto the climbing the steps to a hospital? అర్థమవుతుందా మీకు? Are you understanding? ఏ దాని కోసం అయితే నాటుతున్నావో For whatever we are sowing, అది తిరిగి మరలా వస్తుంది. we will get it back. నిర్గమకాండము 14వ అధ్యాయంలోనికి వెళ్దాం. Let's go to Exodus 14. ఇక్కడ 14th chapter లో ఏం జరిగిందంటే, In the 14th chapter, what happened was, దేవుడు ఇశ్రాయేలుతో మోజెస్తో డైరెక్ట్ గా ఒక మాట చెప్పిండు. God is telling directly one word to Israel and ఏమనంటే, Moses. మిమ్మల్ని నేను ఇక ఈ యొక్క ఎర్ర సముద్రం నుంచి బయటికి తీసుకొని వెళ్తా. I will make you cross this Red Sea. ఈ యొక్క రెడ్ సీ మీరు డివైడ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతారు. You are going to divide the Red Sea and go out. మోజెస్ కి భయం అయిపోయింది. Moses was frightened. వీళ్ళు కూడా చాలా భయపడ్డారు. They also feared, ఎందుకంటే ఫరో గుర్ర రథ సైన్యములతోటి వెనకాల పరిగెత్తుకుంటూ శత్రువు వస్తున్నాడు. because the Pharaoh and his chariots are coming chasing them.
అంటే ఎట్లా ఉంటుందంట అక్కడ, Just imagine how it was. హార్స్ యొక్క సౌండ్స్ కాట, The galloping horses sound. మన కార్ సౌండ్ తెలుసు కానీ గుర్రాల సౌండ్ తెలియదు. కానీ గుర్రాల యొక్క సౌండ్ ఎట్లుంటుందండి? You know how galloping of the sound horses be? బ్రిడ్జ్ కూలిపోయినట్టు ఉంటుంది, హైగా ఉంటాయి వాటి సౌండ్. Oh, it's as if the bridges are collapsing. నేను చాలాసార్లు స్పిరిట్ లో వెళ్ళినప్పుడు హార్స్ యొక్క సౌండ్స్ వింటా ఉంటా. I keep hearing the horses sound. ఇప్పుడు ఇక్కడ హార్స్ యొక్క సౌండ్ హెవీగా అయిపోయింది. The horses sound was high. అంటే రియల్ గా చెప్పాలంటే Really to వాటి say, సౌండ్స్ కి వీళ్ళకి హార్ట్ అనేది వైబ్రేట్ అయిపోయి ఉంటది. at the sound of the horses, Egyptian horses, the Israelites' hearts were trembling. ఎనిమి యొక్క హార్స్ సౌండ్స్ కదా అవి. See, they are enemy horses sounds. మీరు కూడా ఇంటా ఉంటారు తెలుసా? You also keep hearing. అందుకే నీకు రిపోర్ట్స్ నార్మల్ రాకుండా రివర్స్ వచ్చినప్పుడు, When your reports are not normal and get నీకు reversed, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు, when you have a financial problem, అవన్నీ హార్స్ సౌండ్ లాగానే వినబడతా ఉంటాయి. they are all heard like horses sound. ఆకాశము నాది, Heaven is mine. అది నా సింహాసనం, That is my throne. భూమి దాని పరిపూర్ణత నీ అయి ఉన్నాయి. The earth and all of it belongs to you. నా అన్ని నీయే, All of mine is yours. నీ అన్ని నాయే. All yours is mine. ఆయనే నీ అయితే, If his is ours, నీ ఆయనే అయితే. if yours is his, బ్రదర్ బాగా చెప్తావు బ్రదర్, ఆయనే మన అయితే కానీ మన ఆయన ఎట్లయితే మనం మారుతాం బ్రదర్. మార్చుకో బ్రదర్. you may say how all of his are ours, but ours are not his. ఆయనే నీ అయినప్పుడు When yours becomes his, నీ అన్ని కూడా ఆయనే అయితే. when all of his becomes yours. చోర్చ్ మంచిగా రండి. Church, listen. ఒలింపిక్ లో లాస్ట్ రేస్ లో ఉన్నావు. You are in the Olympic last leg of the race. ఇది గెలిస్తేనే గెలిచినట్టు. If you win it only, it is your victorious. అర్థమవుతుందా? Are you understanding? చెప్పండి, నేను గెలుస్తాను. Say, I'm going to win. అరే ఈ ప్రార్థనలు ఎందుకంటే గెలవటానికే కదా. All these prayers are for us to win. క్యాన్సర్ వచ్చిందనుకో చచ్చిపోతామని డాక్టర్ చెప్పిందనుకో బతకడానికే కదా ప్రార్థనలు. Oh, if the doctor says with cancer you will die, the prayers are for you to live. ఇల్లు కొనడానికి మనీ లేదు, ఈ ప్రార్థనలు ఎందుకు? మనీ రిలీజ్ అయ్యి ఇల్లు కొనుక్కోవడానికే కదా. Oh, why are these prayers? If you don't have money to buy a house, these prayers will help you to buy money. ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఈ ప్రేయర్లు ఎందుకు? దాని నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేయడానికే కదా. If you have a bad habit, these prayers are for you to overcome that bad habit. రోగికి వైద్యుడు అవసరము, డాక్టర్ అవసరము, సిన్నర్ కి జిఎస్ అవసరము. అందుకే మీరు చెప్పకండి ఆయన పాపులకు స్నేహితుడు అంటే నేను నమ్మ. బైబిల్లో ఎక్కడ అట్లా లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ పాటలు ఆఫ్ చేయండి. ఆయన పాపులతో స్నేహం ఎక్కడ చేయలే. ఆయనను గిట్టనోళ్ళు అన్న మాటలు అవి. ఆయన వచ్చినప్పుడు చీకటి వెలుగైపోతుంది, అద్భుతాలు జరుగుతాయి, అసలు చీకటి ఉండనే ఉండదు. A sick person needs a doctor, a sinner needs Jesus Christ. Don't believe the words that Jesus was a friend of sinners. No, that is what his critics told about him. ఆయన అంటే పడని వాళ్ళు చెప్పింది అట్లా. People, his critics told like that. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సిక్నెస్ డిస్టర్బ్ అయిపోయింది. But wherever he went, in the darkness his light was shining. నేను దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా నీ బ్యాక్టీరియా, నీ యొక్క శరీరంలో పనిచేసే వైరస్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇంకా ఏవైతే పెద్దవి తీసుకొని వస్తారో రాసి వాటి మీద దేవుని యొక్క రక్తాన్ని ప్రోక్షించి యాజ్ ఎ ప్రాఫిట్ చెప్తున్నా, ఇది క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Whatever your problem is, whether it is bacteria, sickness or disease, whatever it is, by the power of the Holy Spirit, I destroy it and I declare healing upon you. Destroyed. It is destroyed. టార్మెంటర్ చేయి దయ్యాన్ని. Oh, we are going to torment it. చర్చికి వచ్చినామంటే ఉత్సాహం పెరగాల మన లోపల. When you come to church, you should get excited. నాకు దారి తెలుసు, I know the way. నీకు తెలియచేయడానికి పంపబడ్డా. I am sent to show you the way. ఏ హార్స్ యొక్క సౌండ్ తోటి ఇశ్రాయేలు భయపడుతున్నారు, ఆ యొక్క హార్స్ యొక్క సౌండ్ అని డిస్ట్రాక్ట్ చేసే దేవుని యొక్క పవర్ రిలీజ్ అయినప్పుడు ఎనిమీస్ మొత్తం కూడా దేవుని యొక్క పిల్లల వాటర్లో కలిసిపోయారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తులను మీరు ఇక మీద చూడరు. చర్చ్ నా పార్ట్నర్స్ చెప్తున్నా, ఇప్పుడు చూసే సిక్నెస్, ఇప్పుడు చూసే ఫైనాన్షియల్ ప్రాబ్లం మీ జీవితంలో యేసునామములో ఇక ఎన్నడూ కూడా మీరు చూడరు. నీళ్లు ముంచేస్తున్నాయి. The Egyptians that you have seen till today, you are not going to see them again. They are all destroyed in the waters. The sickness, all that is destroyed. ఇశ్రాయేలు నడిపేటప్పుడు ఏంజెల్ ముందున్నాడు. The angel is going before them as he is leading the Israelites. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా వచ్చేసారో, But when they came there, వాళ్ళు ఏంజెల్ బైక్ వచ్చేసాడు. the angel went behind them. వెనకకు వచ్చేసాడు. He came behind them. ఆ క్లౌడ్ చూడండి, Now see the cloud. 50-50 ఉంది. It is 50-50. ఒకటేమో లైట్ ఇస్తుంది, One is giving light. ఫేవర్.
It is showing favor. అదే లైట్ వీళ్ళకు డార్క్ని ఇస్తుంది. The same light is giving darkness to the enemies. నీకు వచ్చిన సమస్యలు ఏం చేస్తాయి తెలుసా నీకు ఫేవర్? The problems that come to you, they are, నీ ఫెయిత్ ని మంచి నేను ముందుకు షిఫ్ట్ చేస్తాయి. they increase your faith and shift you forward. ఏ సమస్యలు అయితే వచ్చినాయో డార్క్ లాగా డిస్ట్రాక్ట్ అయిపోతాయి. The dark problems that came, they are getting destroyed. రెండు చూశారు వాళ్ళు. Now they saw both the sides. అది కృప అంటే, That is grace. అది నిరంతరము అంటే. That is what forever means. చెప్తారా నిరంతరం ఉంది నా మీద. Say the grace is upon me always, forever upon me. ఇజ్రాయెల్కి ఇక్కడ అదే జరిగింది. The Israelites had the same problem. ఆ ఫరో కింద బానిస బతుకేసుకొని ఆయన కింద వెట్టి చాకిరి చేసుకుంటా బతుకుతా అంటే దేవుడు ఏం చేశాడంటే ఇళ్ళకెళ్ళి బయటికి తీసుకెళ్ళాలంటే వీళ్ళు రారు కనుక నేనే ఏదో చేయాలి. ఏం చేయాలంటే శత్రువుని లేపుతా అని శత్రువుని లేపాడు. ఆ శత్రువు హింస తట్టుకోలేక మోషే దగ్గరికి పోతే ప్రేయర్ చేస్తే మోసెస్ డోర్ ఓపెన్ చేసాడు బయటికి పోవడానికి. నువ్వు ఈరోజు మాటినపోతే దేవుడు ఫోర్స్గా పనిచేసి కూడా నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొని వస్తాడు. Israelites was the same thing. They were under the slavery and they were comfortable. But God made the enemy to rise against them. That time when they came and cried unto Moses, Moses delivered them and opened a door. In your case also same. God will push you forward. ఒక డేట్ పెడతాం. We'll put a date. ఈ డేట్ లో ఉద్యోగం దొరకాలి. By this date we should get a job. మ్యారేజ్ అయిపోవాలి. By this date marriage should take place. ఈ డేట్ లో మల్టిప్లై అయిపోవాలి. By this date we shall multiply. ఆ డేట్ కు ఒక్క డే గనుక లేట్ అయిపోయింది అనుకో అయిపోయినట్టే. ఇక సాక్ష్యాలు అయిపోయినట్టే, దేవుడు అయిపోయినట్టే, మనం అయిపోయినట్టే, మనుషులు అయిపోయినట్టే. ఇక ఎవరం ఉండలేం వాళ్ళతోటి. వామ్మో, if at all that one day will cross from our target date over, we get so restless. ఇక్కడ ఒకటి వినండి ఇప్పుడు. Now listen. ఒక రాజు లేచి అన్నాడు కదా, One king rose up and told, అరే మన దేశంలో ఉన్న ముసలోళ్ళందరినీ చంపేయండి అన్నాడు. we have to kill all the old people in our land. అయితే వీళ్ళు అడిగిన యవనస్తులు, ఎందుకు సార్ ఎందుకు చంపేయమంటున్నావు అని. Why the young men asked, why you want to kill them? ఏముందిరా వాళ్ళు తినుడు పండుకుడు తప్ప ఏం చేయరు. నా యొక్క అంతా కూడా యంగే ఉండాలి, యూతే ఉండాలి నా దేశంలో. ఎందుకంటే మిలిటరీ లాగా పనిచేస్తారు కనుక ముసలోళ్ళు ఒక్కరు కూడా ఉండదు, అందరిని చంపేయండి అని చెప్పాడు. He told, no, they will only eat and sleep and nothing they are doing, but only youth people should be there. They will be like warriors fighting for us. అందరు చనిపోయారు. Everybody died. ముసలోళ్ళకి తెలివేక్కువ ఉంటుంది కదా. ఒక ముసలోడు ఏం చేసిండు, తప్పించుకొని వేరే దేశం వెళ్ళిపోయాడు. One old man but he escaped and went away. ఊర్లో కరువు వచ్చింది. There was a famine. విత్తనాలు దొరకట్లే. No seed. ఈ వయసున్న వాళ్ళందరినీ పిలిచాడు. He called all the young people. అడిగాడు, ఎక్కడ దొరుకుతారా విత్తనాలని. Where will we get the seed? మాకేం తెలుసు సార్, మా వయసుకు తగ్గ మించిన ప్రశ్న ఎత్తాలి మీరని. You're asking a question beyond our imagination. రాజుకు పిచ్చోడు అయిపోయాడు. The king became crazy. అప్పుడు ఆ ముసలోడు కబురు పంపాడు. He called for that old man. ఇట్లాంటిది అవసరం వస్తుందనే దేవుడు నన్ను ఇక్కడ దాచిపెట్టి పెట్టిండు. నేను తప్పించుకొని వచ్చిన నీ ఆజ్ఞకు నేనున్నా, నాకు ఎక్కడ విత్తనాలు దొరుకుతాయో చెప్తా అన్నాడు. He told, escaping from you for this kind of a reason only, now I know where that seed is available. అర్థమవుతుందా? Understand? వచ్చి చెప్పిండు, పలానా ప్లేస్ లో పోయి మీకు విత్తనాలు దొరుకుతాయి, పోయి తెచ్చుకోండి అంటే తెచ్చి వాళ్ళు తిన్నాయి బతికారు. Oh, then he told, this is the place where you'll get. When they went and they got it and they ate and lived. పెద్ద వయసున్న వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ చేయండి. People are older, respect them. రేపు నువ్వు కూడా అదే వయసుకు పోతావు. You will also come to that stage. వాళ్ళకు ఒక జ్ఞానం ఉంటది. They will have wisdom. అందుకే 70 సంవత్సరాల వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. చాలా మంది వాళ్ళతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటది. Oh, 70 about those people call me. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినలో వాళ్ళు మనకు చెప్తే అది మన సక్సెస్ కి మళ్ళా మనం అక్కడ ఫెయిల్ కాం. అందుకే దేవుడు నెరిసిన వెంట్రుకలు దేవుని ఒక జ్ఞానానికి సూచన కనుక వాళ్ళ నుంచి చాలా మంచి విషయాలు మనం తీసుకోవచ్చు. Oh, the failure where they experience, if they tell it to us, that becomes a key for us to avoid that problem and be into success. అయితే మనం ఏం తీసుకుంటాం తెలుసా? But what we do? వాళ్ళు 70-80 సంవత్సరాలు వాళ్ళకి పొద్దెక్కక టీవీ పెట్టుకుంటే మనం ఇప్పుడే తీసుకుంటాం. అది 24 గంటలు దాని ముందే కూర్చోండి. నువ్వు సోషల్ మీడియాలో పెట్టే టైం ఒక పావు గంటను తీసి గీడ పడేస్తే చాలు, బ్లెస్ అయిపోతావు. నువ్వు నన్ను నమ్ము. What they do after 70-80, if you sit before the TV and waste your time, that same time if you can invest here, you will be flourishing. ఏమంటారు రజిత, రీల్సా ఇట్లా 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 అనుకుంటా పోతా అంటే 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఏదో చెప్తావుగా, గంటలో ఒక పావు గంట తీసేసి ఇక్కడ పడే గీడ పావు గంట టైం స్పెండ్ చేయి, నీ లైఫ్ లేదో జరుగుద్ది. Thus instead of watching those reels and shorts continuously, ఒక్క పావు గంట, only 15 minutes you invest. లేదు బ్రదర్, ఒక్క చాప్టర్ అయితే 2 నిమిషాలు అయితే అంతే. 2 నిమిషాలు టైం లేదా నీకు? You don't have 2 minutes to read one chapter. 2 నిమిషాలు నీ కోసం నువ్వు టైం స్పెండ్ చేయలేవా? Can't you spend time 2 minutes for yourself? అర్థమవుతుందా? I understand. ఇక్కడ ఏం జరుగుతుంది? What is happening here? ఆ యొక్క ఐగుప్తులకు చీకటినిచ్చింది, ఇదే మేఘం వీళ్ళకి మాత్రం వెలుగునిస్తుంది. For Egyptians it gave darkness, but for the Israelites it gave light.
మోజెస్ కర్ర ఇట్లా చాచాడు. Moses stretched forth his rod. రెడ్ సీ డివైడ్ అయింది. The Red Sea divided. అరే మామూలు విషయం కాదు. It's not ordinary. వీళ్ళేం చేస్తారు, ఊరుకొని నిలబడి చూస్తారు అంతే. All these people, what are they doing? They're simply watching it. ఇక్కడ ప్రాఫిటికల్ మీరు ఊరుకుండి నిలబడి చూడండి, మీ ముందున్న రెడ్ సీ డివైడ్ అయిపోతుంది. Oh, all you need to do is be still and know that is God. Your Red Sea is going to part. అందుకే ఫెయిత్ ఎక్సర్సైజ్ అన్నది, Faith exercise. మనీని రిలీజ్ చేసినప్పుడు మనీ వస్తుంది అంతే. When you release the money, money will come back to you. ప్రేయర్ రిలీజ్ చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది. When you release prayer, answer you'll get వర్డ్ it. వాక్యాన్ని నోటితో అంటే మిరకల్స్ అవుతాయి. When you confess the word with your mouth, the miracle will manifest. అందుకే దేవుడు అన్నాడు, ఇట్లా చెప్పిండు ఏమన్నాడంటే, దేవుడు వెక్కిరింపబడడు, మనిషి ఏది విత్తుతాడో అదే పంటకు వస్తాడు. That's why God said, what you sow, so you will reap. ఇప్పుడు ఆ యొక్క మేఘం చూడండి, Now look at the cloud. వాళ్ళకు లైట్ ఇచ్చింది, It's giving them light. వీళ్ళకు డార్క్ అయింది. It's become dark for the వీళ్ళు enemy. వెనుకకు తిరిగి చూసేసరికి When they saw, turned around and ఇదే saw, కర్ర రెండు రకాల పని చేస్తుంది. the same rod is working in two ముందు ways. డివైడ్ అయింది, Before it was divided, ముందుకు వెళ్ళిపోయాడు. these people went forward. మళ్ళా దేవుడు చెప్పాడు, God told, ఇప్పుడు కర్రను వెనక దిక్కు చాపు. now turn the rod again at the backwaters. ముందున్న దూత వెనుకకు వచ్చాడు. The angel went backwards. ఇప్పుడు శత్రువు డిస్ట్రాక్ట్ కావాలంటే మళ్ళా రెడ్ సీ కలవాలి. Now if the enemy has to be destroyed, the sea has to close. ఇక్కడ చూడండి క్లైమాక్స్ ఎట్లుందో. Look at the climax. పోయేటప్పుడేమో సూపర్ ఉంది, Well, going it is super. వీళ్ళు పోయినట్టే వాళ్ళు కూడా వెళ్దాం అనుకున్నారు. They also thought we'll go like Israelites. కానీ ఎప్పుడైతే దగ్గరికి వచ్చారో, But when they came near, గోడల్లాగున్న నీళ్లు మళ్ళా సముద్రం లాగా మారిపోయినాయి. the walls which were like water which was like walls became a pool of water. అందుకే ఇక్కడ చూడండి, That's why ఇక్కడ ఏం జరుగుతుందంటే, what is happening? ఇప్పుడు ఇందులో కలవంగానే As soon as they went into ఆ it, యొక్క ఫరో గుర్ర రథ సైన్యములు మొత్తం కూడా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. all the chariots and the horsemen and the Pharaoh and his army was totally destroyed in the ఆ water. రోజు విన్న ఆర్స్ సౌండ్ జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ వినలే. The horses sound that they heard again, they never heard again. నిన్ను బాధ పెట్టేది ఏదో భూస్థాపన అయిపోతుంది ఈ రోజు. Oh, whatever was tormenting you today, it is getting buried. అర్థమైందా మీకు? Are you understanding? నమ్మాలి. Believe it. డాక్టర్ గారు పోతే సార్ పెయిన్ అంటే తగ్గిపోద్ది అంటే నమ్మాలి. When you go to the doctor and say pain, he'll say it will subside. You'll believe. నమ్మితే అద్భుతాలు అవుతాయి. When you believe, miracle will manifest. నేను తోమలాగా నమ్మను బ్రదర్ అని అన్నావు అనుకో, If you say like Toma, I will not believe. యూదా పక్కన పెట్టు, మిగతా వాళ్ళందరూ గ్రంథాలు రాసిండ్రు, తోమా ఒక్క గ్రంథం కూడా రాయలేకపోయింది. ఎందుకోసం అంటే ఊకే డౌట్ తోటి ఉన్నాడు కనుక దేవుడు ఆపర్చునిటీ ఇవ్వలే. Everybody wrote gospels or books, but Thomas did not write one book also. అనుమానాన్ని అనుమానపడు. Oh, doubt the doubt. అర్థమవుతుందా? Understand? అస్సలైన దాన్ని గ్రహింపులోనికి రా. Take the actual thing, reality, and take it. మాటలు విత్తనాలు లాంటి, Words are like seeds. అవి మనకు హోప్ను పుట్టిస్తాయి. It will give hope. వాక్యం కూడా విత్తనం లాంటిది, Word is like hope. దాన్ని మనం తీసుకోవాలి. We have to receive it. లేకపోతే ఆకాశ పక్షులు వచ్చి వెతుకొని వెళ్ళిపోతాయి. Otherwise the birds of the air will come and take it. అవి వెతుకొని వెళ్ళిపోవడానికి వీల్లేదు. They should not take and go. అవి నాటబడ్డప్పుడు 30 60 100-fold బ్లెస్సింగ్స్ వస్తాయి. Only when they are planted, when they are sown, it will give back 30, 60, 100-fold. ఇది 100-fold టైం. This is the 100-fold time. ఇది చూడండి. Now see. చెప్పడం ప్రయత్నించండి. Say it. యేసు నామములో, In the name of Jesus. ఆయన కృప నా మీద నిరంతరం ఉన్నది. His grace is upon me all forever. ఆయన కృప నిరంతరం నా మీద ఉంది. His grace is upon me forever. ఆయన కృప నా మీద నిరంతరం ఉంది. His mercy endureth forever. ఆయన కృప నిరంతరం నా మీద ఉంది. His mercy endureth forever upon me. ఇంకో రెండో మాట కూడా చెప్దాం. Second word. ఆయన కృప, His grace, ఆయన క్షేమము His mercy, యేసు నామములో in the name of Jesus, నా మీద విస్తరించబోతుంది. it is going to multiply upon me. అన్ని నామల కంటే పైన గల యేసు నామములో, In the name that is high above every name, జాబ్స్ ని డిక్లేర్ చేస్తున్నా. I declare jobs for you. జాబ్స్ రిలీజ్ చేస్తున్నా. I release jobs for you. చెప్పు, యేసు నామములో తీసుకుంటున్నా చెప్పు. Say, I receive it, I accept it, I ఈ take it. మంత్ లైవ్ లో ఉన్న వారు కూడా జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి. This month, for those who are on live also, you are going to receive jobs. కరడి కొందాలు యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని ఆన్లైన్ ఉన్న అందరిని కూడా దీవించి మహిమ చేత నింపండి. గుడ్ టెస్ట్ మనీ చేత నింపండి. సోతాలు యేసు నామములో ఆమేన్.